Welcome to the Traders Hub, where you can learn today and earn tomorrow. సో ఈరోజు మనం మాట్లాడేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ గురించి అండి. క్విక్గా అది మనకైతే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వబోతున్నాయి. సో మనం స్టార్ట్ చేసే ముందు మీరైతే ఫస్ట్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, ది ట్రేడర్స్ హబ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్. ఇక్కడ మనకు వచ్చేసి 95 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. 9 వీడియోస్ ఇప్పటివరకు అయితే అప్లోడ్ చేశాను. ఇప్పటి నుంచి ప్రతిరోజు ఒక మంచి స్టాక్ మీద అనాలిసిస్ చేసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నా 2023 ప్రాఫిట్స్, ఇదంతా నా 2023 ప్రాఫిట్స్ అండి. నేను ఒక మంచి స్ట్రాటజీ అయితే ఐడెంటిఫై చేశాను రీసెంట్గా. సో నాకు మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతుంది. సో మీరు ఇక్కడ కింద చూసినట్లయితే దీస్ ఆర్ మై ప్రాఫిట్స్. ఈ వీడియోలోకి అయితే మీరు వెళ్ళండి. నేను అప్లోడ్ చేసి కూడా 5 days అయింది. 1K వ్యూస్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ రీసెంట్గా కూడా నా షార్ట్స్ కూడా ఇక్కడ షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. సో నా వీక్లీ ప్రాఫిట్ ఎంత, ఇన్ జనవరి ఫస్ట్ వీక్ ప్రాఫిట్స్ ఎంత అనేది కూడా అప్లోడ్ చేశాను. అది కూడా ఒకసారి వీడియో ఉంటే మీరైతే వెళ్ళండి, తప్పకుండా చూడండి. ఓకే, ఈరోజైతే మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి హెచ్ఎఫ్సిఎల్ అండి. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ. ఇది వచ్చేసి మనకు రేంజ్ బౌండ్లో ఇన్ని రోజులు ట్రేడ్ అయింది, అప్స్ అండ్ డౌన్స్. సో మనకి ఈరోజు వచ్చేసి డే హై బ్రేక్ అయిందండి. ఇది ఈ లెవెల్స్ ఏదైతే ఉందో బ్రేక్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు హ్యూజ్ వాల్యూమ్స్ కూడా వచ్చాయి. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది వచ్చేసి మీరు ఒక 2 to 3 weeks హోల్డ్ అయితే చేశారంటే తప్పకుండా మంచి రిటర్న్స్ అయితే మీకు తప్పకుండా వస్తాయి. అండ్ అంతేకాకుండా దీస్ ఆర్ ద టెక్నికల్స్ అండి. మీరైతే ఈ రేంజ్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఎంటర్ అయ్యి రేపు ఎగ్జిట్ అవుతా అంటే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే ఇవ్వవు డెఫినెట్గా. మనకి ఎలాగో నిఫ్టీ ఏదైతే మార్కెట్ కూడా ఇప్పుడు కాస్త నెగిటివ్లోనే పాజిటివ్ అయితే, బట్ స్టిల్ నెగిటివ్లో కూడా మనం మంచి స్టాక్స్ ఐడెంటిఫై చేసి పెట్టినప్పుడే మనకు మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయి. మీరు ఎంత కాదనుకున్నా సరే అట్లీస్ట్ ఒక 2 నుంచి 1 month, 2 weeks నుంచి 1 month వరకు మీరు హోల్డ్ చేయగలుగుతుంది. లీస్ట్లో మీకు ఒక 10% అయినా రిటర్న్ ఇవ్వగలుగుతుందండి. సో పేషెన్స్ ఈజ్ ద కీ. సో తప్పకుండా పేషెన్స్ తోటి ఉండండి, తప్పకుండా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాక్ ప్రైస్ వచ్చేసి 92 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు ఎంత కాదన్నా సరే ఒక మీకు ఒక 30,000 రూపాయలదైనా సరే, లేకుంటే 50,000 రూపీస్ అయినా, లేదా మీ దగ్గర అంత క్యాపిటల్ లేదనుకుంటే అట్లీస్ట్ 10,000 పెట్టైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అగైన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అండి. ఇక్కడైతే మనకు మంచి వాల్యూమ్స్ అయితే వచ్చాయి. సో పైకి వెళ్ళే స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇది వచ్చేసి దీని టెక్నికాలిటీస్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ మనకు కంటిన్యూగా హిట్ అవుతూనే ఉంటుంది ఫ్రమ్ ద ఏప్రిల్ 2022 నుంచి. సో రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్కి వచ్చింది, మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ వెళ్ళింది 2022లో. మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ డౌన్, అగైన్ ఇట్స్ గోయింగ్ అప్. సో ఇదైతే మనకు డే రేంజ్ అయితే బ్రేక్ అయిందండి. ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా పాజిటివ్ మూమెంట్ అయితే మనం కంప్లీట్గా చూడొచ్చు. సో నేనైతే ఈ స్టాక్ మీద బుల్లిష్గా అయితే ఉన్నాను. సో దీస్ ఆర్ ద టెక్నికల్స్. ఇప్పుడు మనం ఫండమెంటల్స్లోకి వెళ్దాం. ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తే హెచ్ఎఫ్సిఎల్ ఇది వచ్చేసి మనకు మార్కెట్ క్యాప్ వచ్చేసి 13,279 రూపీస్. సో ఇది వచ్చి ఒక స్మాల్ క్యాప్ స్టాక్. మనకు దీనికి అప్పులు కూడా అంత పెద్దగా ఏం లేవండి, 896 crores. సో 0.2 డెబ్ట్ టు ఈక్విటీ. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక నేను చూపించింది హ్యూజ్ వాల్యూమ్స్ అయితే వచ్చాయండి. సో ఎవరితో బిగ్ ఇన్వెస్టర్స్ అయితే దాంట్లోకి ఎంటర్ అయ్యారు. సో ఇదంతా ఆటోమేటెడ్ జనరేటెడ్. సో మీరంతా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఆపరేటర్స్, ఇంజనీరింగ్ ఇండస్ట్రీ అండి ఇది వచ్చేసి. సో టాప్లో వచ్చేసి లార్సెన్ అండ్ టర్బో ఉంది. ఇక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ హెచ్ఎఫ్సిఎల్ ఉంది. ఇక్కడ థర్డ్ ప్లేస్లో హెచ్ఎఫ్సిఎల్ ఉంది. సో దీని మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 13,279 కోట్లు, 13,279 కోట్లు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే క్వార్టర్లో చూసినట్లయితే ఇక్కడ మీరు మంచి రిజల్ట్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. 79, 76, 70 ఓకే, ఒక రేంజ్లో అయితే పర్ఫామ్ చేస్తున్నారు బాగానే. అండ్ ఇయర్లీగా మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ బెటర్. సో దానికంటే బిఫోర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ అని చెప్పచ్చు. బట్ ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ కంపెనీ. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అయితే ఇక్కడ మనకు వీళ్ళైతే ప్రమోటర్స్ అయితే 37% ఉన్నారు. సో పబ్లిక్ అయితే 49% ఉన్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే కాస్త జాగ్రత్తగా మీరు ఎప్పటివరకు అయితే ప్రాఫిట్స్ చూస్తారో అప్పుడు మీరు బుక్ చేసుకుంటే బెటర్ అని నా సజెషన్ అండి. సో మీరు ఆల్రెడీ మీరు హోల్డ్ చేసినట్లయితే మీరు ఏ రేట్ తోటి ఏ ప్రైస్ తోటి కొన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ కంప్లీట్గా న్యూ అనుకుంటే తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది.
అక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంటుంటే మా కాంటాక్ట్ నెంబర్, తప్పకుండా మీరైతే కాల్ చేయండి. మీకు ఏ టు జెడ్ స్టాక్ మార్కెట్ గురించి అయితే మేము సజెస్ట్ చేస్తాం. ఎలా చేయాలి, ఎట్లా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి, ఎలా ఎడ్యుకేషనల్గా నేర్చుకోవాలనేది కంప్లీట్గా మేము చేస్తామండి తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.